హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే మనం బాలామృత పిండితో అయితే బూరెలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు మనం ఒకేలా కాకుండా పిల్లలకి చిన్నపిల్లలకి ఇస్తారు కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు వాళ్ళైతే. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 స్పూన్లు ఎండు కొబ్బరి, ఒక 3 యాలక్కాయలు వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. పౌడర్ లాగా చేసుకొని బౌల్లోకి అయితే వేసుకుందాము. బౌల్లోకి వేసిన తర్వాత ఒక కప్పుని 2 కప్పులు పిండి అయితే వేసుకుంటున్నానండి నేను. 2 కప్పులు పిండి, బాలామృత పిండి 2 కప్పులు వేసుకున్న తర్వాత గోధుమ పిండి అయితే ఒక 3/4 కప్పు అయితే వేసుకుందాము. 3/4 కప్పు వేసిన తర్వాత ఈ మొత్తం కలిపేసుకుంటున్నాను. కొంచెం ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే నెయ్యి అయితే వేయలేదండి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండి లాగా అయితే కలుపుకోవాలండి. మరీ అంత గట్టిగా కాదు, అట్లనే అంత లూజ్గా కూడా కాదు. చపాతీ పిండి లాగా చక్కగా కొంచెం గట్టిగానే కలుపుకోండి. మనకైతే ఈ 3 కప్పుల పిండికి అయితే 1 కప్పు నిండా వాటర్ అయితే పడతాయండి. 1 కప్పు అయితే కరెక్ట్గా సరిపోయేది. చక్కగా ఇట్లా మొత్తంగా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా కలిపేసుకోండి ఇట్లా. చూసారు కదా, పిండి మనకి ఇట్లా ఉంటే సరిపోయిద్ది. ఈ పిండి పక్కకు పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ కొంచెం కాగేలోపు మనం బూరెలు అనేది ప్రిపేర్ చేసుకుందాం. చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని ఒక కవర్ ఒకటి అయితే తీసుకోండి. కవర్ తీసుకొని కవర్ ఇట్లా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉండే బాక్స్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఇట్లా చేస్తే సరిపోయేది ఫ్రెండ్స్. చక్కగా మనకి ఒక్కెళ్ళే లావుగా ఒక్కెళ్ళే మందంగా అట్లా కాకుండా ఈక్వల్గా అయితే వచ్చిద్ది మనకి బూరెలు అనేది. చక్కగా సింపుల్గా కూడా అయిపోయిద్దండి, ఒక్కరే చేసేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే మనకి టైం కూడా త్వరగా అయిపోయిద్ది, మనకి టైం కూడా కొంచెం కలిసి వస్తుంది. ఇప్పుడైతే ఈ మొత్తంగా ఇట్లా చేసేసుకొని కొంచెం ఆయిల్ కాగేటప్పుడు ఆయిల్ కాగేలోపు మళ్ళీ మిగతా వాయి కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ బూరెలు అనేది. ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకొని లో టు మీడియంలో పెట్టేసుకొని మరీ అంత హైలో పెట్టకుండా మరీ అట్లానే సిమ్లో కూడా పెట్టకూడదు. ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లా కదిలిస్తూ ఉంటే మనకి బూరెలు లాగా పొంగుతాయండి. ఎక్కువ మరి అప్పుడే వెయ్యంగాలే తిప్పకుండా ఇట్లా పొంగిన తర్వాతే రెండో సైడ్కి అట్లా తిప్పుకుంటే మనకి త్వరగా పొంగుతాయి, బాగా మంచి కలర్ అయితే వస్తాయి. చూసారు కదా, మనకి చిన్న చిన్న పూరీల్లాగా అయితే పొంగిపోతాయి. చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ బూరెలు అనేది తీసేసి వేరే ప్లేట్లోకి అయితే వేసుకుందాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి వేరే ప్లేట్లోకి వేసేసుకొని ఇంకొక వాయి కూడా వేసుకుందాం. ఇంకో వాయి కూడా వేసేసుకొని అట్లాగే రెండో వాయి కూడా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. మందంగా చేస్తే అస్సలు పొంగవండి. ఈ కొంచెం నేను వీడియోలో చూపించాను కదా, అంత మందం చేసుకుంటే సరిపోయిద్ది మనకి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో అయితే లాస్ట్లో వీడియో అంతా అయిపోయిన తర్వాత ఒక లైక్ చేయండి. మన బూరెలు కూడా రెడీ అయిపోయినాయి. రెండో వాయి కూడా చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా.